హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఈరోజు మనం ఏఎస్సి సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనం సీడ్ యాక్సెస్ నుంచి అయితే ఆ బంగ్లాస్ వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మనకు కనపడుతున్న టవర్స్ వచ్చేసరికి ఎమ్మెల్సీ క్వార్టర్స్. అవి మొత్తం 12 టవర్స్ అయితే ఉన్నాయి. ఎమ్మెల్యే వచ్చేసరికి 6 టవర్స్, ఎమ్మెల్సీ వచ్చేసరికి 6 టవర్స్. అది G+12 ఫ్లోర్తో అయితే నిర్మించనున్నారు. మన లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి వర్కర్స్కి అయితే షెడ్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ బంగ్లాస్ని నిర్మిస్తుంది వచ్చేసరికి KMV కంపెనీ అయితే ఈ బంగ్లాస్ని నిర్మిస్తుంది. టోటల్ 115 బంగ్లాలు G+1 ఫ్లోర్తో అయితే ఈ బంగ్లాస్ నిర్మించనున్నారు. టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 411.37 కోట్లతో అయితే ఈ బంగ్లాస్ను నిర్మించనున్నారు. మన లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి కార్మికుల కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కొన్ని రేకుల షెడ్లు లాగా వాళ్ళు ఇక్కడ నివసించడానికి. ప్రజెంట్ అయితే 90% టెండర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇంకా చాలా వర్క్స్ అయితే స్టార్ట్ చేయనున్నారు ముందు రోజుల్లో. ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్న వర్క్ వచ్చేసరికి కావాల్సిన మెటీరియల్ అన్నిటిని అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఒకసారి వర్క్ స్టార్ట్ అయితే ఇంకా ఆగవు, చాలా ఫాస్ట్గా అయితే చేయనున్నారు. ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టవర్స్కి ఆపోజిట్లో వచ్చేసరికి మినిస్టర్ బంగ్లాస్ అయితే ఉన్నాయి. దాని పక్కన జడ్జి బంగ్లాస్ ఉంటాయి. ఆ రెండు బంగ్లాస్ కలిపి 71 బంగ్లాస్ అయితే నిర్మించనున్నారు. అది కూడా G+1 ఫ్లోర్తో అయితే నిర్మిస్తారు. ఒక బంగ్లా వచ్చేసరికి ఈచ్ 1000 స్క్వేర్ యార్డ్స్ నుంచి 2000 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసరికి 4,75,920 స్క్వేర్ ఫీట్తో అయితే మినిస్టర్ అండ్ జడ్జి బంగ్లాస్ అయితే నిర్మించనున్నారు. మన ముందు కనబడుతుంది చూసారా, అది ఏఐఎస్ ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట. ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్. అవి G+12 ఫ్లోర్స్ అయితే నిర్మించారు. దాంట్లో 90% వర్క్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. ఇంకా ఇంటీరియర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. మన ముందు కనబడుతుంది వచ్చేసరికి బంగ్లాసు. ఇవి కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. కొన్ని అయితే G+1 ఫ్లోర్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అయితే చేయాల్సి ఉంది. ప్రజెంట్ మన ముందున్న బంగ్లాస్ వచ్చేసరికి టోటల్ నిర్మించవలసిన బిల్డప్ ఏరియా వచ్చేసరికి 5,28,125 స్క్వేర్ ఫీట్తో అయితే నిర్మించాల్సిన ప్రదేశం ఇది. ఇవి మొత్తం 115 బంగ్లాస్. ఈచ్ 1000 స్క్వేర్ యార్డ్స్ నుంచి 2000 స్క్వేర్ యార్డ్స్తో అయితే నిర్మించనున్నారు ఈచ్ బంగ్లా వచ్చేసరికి. ఇవి చూడండి, చాలా వాటికి అయితే బంగ్లాస్ నిర్మించి ఉన్నారు. అంతగా ఒక 2 months బ్యాక్ అయితే ఇక్కడ ఇన్ని బంగ్లాస్ ఉన్నాయి కూడా అర్థం కాదు మనకి. ఎందుకంటే చుట్టూ పిచ్చెట్లతో అయితే ఉంది కాబట్టి చాలామందికి తెలియదు ఇన్ని బంగ్లాస్ అయితే నిర్మించారని. ఇక్కడ చూడండి, మనకు కనబడుతున్న ఐరన్ అయితే ఇక్కడ స్టోర్ చేసి ఉన్నారు. ఇంకా ఇసుక, సిమెంటు ఇవి కూడా వస్తే ఇంక వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకొక 10 daysలో అయితే వర్క్స్ అయితే శరవేగంగా అయితే ముందుకెళ్ళనున్నాయి. 2 yearsలో అయితే మొత్తం కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం ఏమన్నా మారితే పోయినసారిలాగా చాలామంది కంపెనీస్ అయితే బిల్స్ కూడా పడలేదు. అలా జరగకోకుండా పక్కా ప్లాన్తో అయితే ఈసారి నిర్మిస్తున్నారు. దీని పక్కనే ఉన్న కొత్తగా నిర్మించబోయే అసెంబ్లీ మరియు హైకోర్టు భవనాలకు టెండర్ ప్రక్రియ అయితే పూర్తయింది. సచివాలయానికి వచ్చేసరికి L1గా L&T కంపెనీ, మరియు హైకోర్టుకు వచ్చేసరికి NCC నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే L1గా సెలెక్ట్ అయ్యారు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు.
మీరు కానీ లైక్ చేసినట్టయితే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.